ఇక చాలామంది మిత్రులకు ఇదొక అనుమానం ఉన్నది. 18 ఏళ్ళు దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, కాదనడానికి ఎలాంటి కారణం లేదు. సుప్రీంకోర్టు మంచిదంటే మంచి తీర్పు ఇచ్చింది. మత మార్పిళ్లను నిరోధించాలన్న పిటిషన్ కొట్టివేత. దీంతో పాటు ఇంకొక తీర్పు కూడా ఇవ్వాలి మీరు సుప్రీంకోర్టు వారు. దళితులు క్రిస్టియన్లోకి మారితే వాళ్ళ కులం మారదు, వాళ్ళ రిజర్వేషన్ కూడా మారదు అని సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇవ్వాలి అతి త్వరలో. ఎందుకంటే దీంట్లో నిన్న ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీలు క్రిస్టియనిటీలోకి మారితే బీసీసీ సర్టిఫికెట్ ఇస్తాము అంటాను. ఎస్సీలు క్రిస్టియనిటీలోకి మారితే బీసీసీ సర్టిఫికెట్ వస్తుంది అంటాను. సరే, ఇప్పుడు షర్మిల క్రిస్టియనిటీలోకి మారింది, ఈమె ఓసీ, మరి ఈమెకు కూడా బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలి కదా, న్యాయ ప్రకారం అయితే ఇవ్వాలి కదా, మరి ఈమెకు బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి. ఇక ఈమె భర్త అనిల్, ఈయన బ్రాహ్మణ్, ఈయనకు కూడా బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎందుకంటే న్యాయము అందరికి ఒకే రీతిగా ఉండాలి. ఇక అదేవిధంగా ఇక్కడ సతీష్ పాస్టర్, ఆయన కమ్మను కాపో సతీష్, కల్వరి సతీష్, ఆయనకు కూడా బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బడా పాస్టర్లుగా కీర్తించబడుతున్న వాళ్ళు, కార్పొరేట్ పాస్టర్లుగా వర్ధిల్లుతున్న వాళ్ళు, కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకొని క్రీస్తు బోధనలకు విరుద్ధంగా బతుకుతున్న కార్పొరేట్ పాస్టర్లందరినీ కలిపి బీసీసీ సర్టిఫికెట్ ఇవ్వండి. ఒక ఎస్సీలు మతం మారితేనేమో వీళ్ళ రిజర్వేషన్ పోతుందట, వీళ్ళ కులం పోతుందట, వీళ్ళు బీసీసీ సర్టిఫికెట్ ఇస్తారట. కానీ షర్మిల మారినా, జగన్మోహన్ రెడ్డి మారినా, పవన్ కళ్యాణ్ మారినా, అనిల్ బ్రదర్ మారినా, ఇంకోరు మారినా మాత్రం వాళ్ళ కులం మారదట. వాళ్ళు మాత్రం వాళ్ళ కులం వాళ్ళకే ఉంటుందట, వాళ్ళ గౌరవం వాళ్ళకే ఉంటుందట. ఇది ఎస్సీల మీద కక్ష కాకపోతే ఏమని చెప్పాలి చెప్పుర్రి? ఇది ఎస్సీల మీద కక్ష సాధింపు చర్యలు కాదా? కాబట్టి ఏపీ హైకోర్టు వెనుక ఉండి ఇలాంటి తీర్పు ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ మూసుకొని దీన్ని మళ్ళా రీపిటిషన్ వేసి దీన్ని కొట్టేయండి. లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ క్రిస్టియనే, చంద్రబాబు నాయుడు క్రిస్టియనే, ఇదే విధంగా అనిల్ బ్రదర్ క్రిస్టియనే, షర్మిల గారు క్రిస్టియనే, ఇంకో సతీష్ బ్రదర్ కూడా క్రిస్టియనే. వీళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చినాకనే ఎస్సీలకు కూడా ఇవ్వండి. ఎస్సీలు ఎక్కడన్నా పోయి బాగుపడదామంటే కళ్ళమంటిగా కళ్ళు ఓర్చుకో. వాడు తెల్ల బట్టలు వేసుకోవద్దు, వానికి 4 మాటలు జ్ఞానం రావద్దు, వాడు ఆరోగ్యంగా ఉండొద్దు, వాడు ఇతరులతో సమానంగా కూర్చోవద్దు, ఇతరులతోటి సమానంగా లీడర్షిప్ చేయొద్దు. ఇవి చేసిన రోజు వస్తే కథం వారి రిజర్వేషన్స్ మారిపోతాయి, వాని కులం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మీ జడ్జిమెంట్ని మరొక్కసారి రివ్యూ చేసుకోండి. మీ వెనుక ఎవరు ఒత్తిడి చేసి ఇలాంటి తీర్పిచ్చిందో దాన్ని ఒక్కసారి దయచేసి ఈ దళితుల పక్షాన, వాళ్ళ దళితుల బాధల పక్షాన ఆలోచించి మీరు తీర్పు ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు వారిని కూడా రిక్వెస్ట్ చేయాలి ఈ దళిత సంఘాలు.